ఒక దేశంలో యువరాజు గారి వివాహ సంబరాలు జరుగుతున్నాయి. రాజకుమారుడు పెళ్లి కుమారుడుగా సిద్ధపడి బాజా భజంత్రాలతో మహా ఆర్భాటంతో తరలి వస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన పెళ్లి కుమారుని కలుసుకొని ఆయనతో పాటు విందు గృహంలో వెళ్లే నిమిత్తం ఆయా దేశంలోని అన్ని దిక్కుల నుండి కన్యకులు ఆహ్వానింపబడ్డారు. మొత్తం 10 మంది కన్యకులు అతి సౌందర్యంగా అలంకరించుకొని మంచి వస్త్రాలు ధరించి పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు ఆనందంగా వచ్చారు. వారు పేర్లే మధుభాషిణి, దివానస్క, సప్తవర్ణ, ఆకర్షణ, వందన, కీర్తన, దేవప్రియ, దైవ, ప్రార్థిత. ఇదిగో ఆకర్షణ, నువ్వు నీ దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరి దివిటితో పాటు నూనె బిడ్డ లేదేంటి? మీలాంటి వారు మాలోని ఏదో ఒక లోపాన్ని చూస్తూ ఉంటారు. అయినా ఇంత ఆకర్షణంగా నా దివిటి నేను కనబడుతుంటే నన్ను చూడడం మానేసి ఈ దివిటి గురించి ఎందుకు మీకు? అసలే ఈ ఆకర్షమైన దివిటి ఆరిపోతుందని మీరు అనుకుంటున్నారా? మీ వ్యర్థమైన మాటలతో నా సంతోషాన్ని పాడు చేయకు. చూడు ఆకర్షణ, నా తోటి కన్యకవు కాబట్టి ప్రేమతోనే నూనె బిడ్డ విషయం అడిగాను, కానీ నిన్ను కించపరచాలని కాదు. నా మాటలతో నిన్ను నొప్పిస్తే నన్ను క్షమించు. సప్తవర్ణ, సప్తవర్ణ, ఇదిగో వందన ఏదో ఉచిత సలహాలు ఇస్తుంది. కాస్త విను. ఇవి మాటలు వినే నాకు ఓపిక అసలే లేదు. ఆకర్షణ, దొరక్క ఈ వందన చేతికే దొరికావా? అయినా ఆ వందన చెప్పిన మాటలు ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టేయాలి, అంతేగాని పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటి 7 రంగులతో భలేగా ఉన్నాయి, గాని వందన చెప్పిన మాటల్లో కూడా తప్పు లేదు. తన మాటలు కూడా తీసివేయకూడదు. మొత్తానికి వందనను బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావుగా. మా అభిప్రాయాన్ని మార్చలేవు. మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, మీవి చాలా గట్టి గుండెలు అనుకుంటున్నారే గాని నిజానికి కఠినమైన గుండెలు. మీ ఆలోచనలో లోపం ఉందని తెలుసు కూడా మార్చుకోవడానికే ఇష్టపడిన అవివేకులు మీరు. అవును, మేము చెప్పినట్లే మీరెంత కలిసినా మీ మనసులు మార్చలేరు. ఎందుకంటే మీ మనసులు మార్చుకోవడానికి ఇష్టపడిన అవివేకులు కాబట్టి. ఎందుకంటే మా మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినకూడదని తీర్మానించుకుని వచ్చారు కదా. స్నేహితులారా, ఏమిటిది? మనం పెళ్లి కుమారుని వెతుక్కుంటూ వెళ్ళబోతూ ఈ గొడవలు ఏంటి? ఎన్నాళ్ళకు మనం ఇలా కలుసుకున్నాం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా మనం విందు గృహంలోకి ప్రవేశిద్దాం. త్వరలోనే పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. ఇలాగా గొడవలు పెట్టుకోకుండా ఆయనతో పాటు విందు గృహంలోకి ప్రవేశిద్దాం. అయినా దివిటీలు ఉండడం ముఖ్యమైన విషయం, గాని నూనె బిడ్డలు మనతో తీసుకువెళ్తున్నామా లేదా అన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. ఇలా మాట్లాడి నేను ఎవరి మనసు బాధ పెట్టలేదు కదా. రండి రండి, పాటలు పాడుతూ నాట్యం చేద్దాం అందరం కలిసి. Chill
మేము ముందు జాగ్రత్తగా ఎక్కువ నూనె తీసుకుని వచ్చాం, మీరేమో తక్కువ నూనెతో వస్తున్నారు. వందన దేవప్రియ కీర్తన మాటలు వింటుంటే అంతా నిజమే. ఎక్కువ నూనె తీసుకోవడం మంచిదేమో. అయితే సప్తవర్ణ ఆకాశన మధుభాషిని వాళ్ళలా ఎక్కువ నూనె తెచ్చుకోవడం మంచిది. ఆ అబ్బాయి రెండు ఆలోచనల మధ్యలో సతమతమైపోతున్నాను. అయ్యో శ్రీమనస్క, నువ్వు చాలా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను, త్వరగా మంచి నిర్ణయం తీసుకో. ప్రార్థిత, నీ ప్రసంగాన్ని కాస్త ఆపుతావా? కనపడని దేవునికి ఎంత మొరపెడితే ఏం లాభం? మన కళ్ళ ముందు కనపడే మనుషులను సహాయం అడిగితే ఒక్కరైనా సహాయం చేయకపోతారా? ఉదాహరణకి మీరేమో ఎక్కువ నూనె తీసుకురమ్మన్నారు, మేమేమో ఈ నూనె సరిపోతుంది అంటున్నాం. ఇక్కడ తేడా ఏమిటంటే కనిపించే మనుషులను విడిచి కనిపించని దేవుణ్ణి ప్రార్థిస్తారు. మేము చూడండి, నాకైతే ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు. నా స్నేహితులంతా నాకు సహాయం చేస్తారు. మీరంతా ప్రత్యేకంగా ఉంటారు. మీరు మాలాంటి వారితో అసలు కలవరు, సహాయం చేయరు. చూడు అక్కడ చూడు లోకప్రియ, ఇదిగో లోకప్రియ, ఈ లోకాన్ని అధికంగా ప్రేమించడం వల్ల నీవు అధికంగా మాట్లాడుతున్నావు. అదనంగా నూనె తీసుకువెళ్లాలన్న ఆలోచన నీకు నచ్చలేదు కాబట్టి ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోండి. అయ్యో, నా డ్యూటీని ఎంత ఆకర్షణగా తయారు చేసుకున్నా అయినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎంత ఆకర్షణంగా డ్యూటీని తయారు చేసుకున్నా గానీ ఆ పెళ్లి కుమారుని విందు గృహంలోకి చేరలేకపోతున్నాను. ఈ లోకంలో అర్థమైంది ఏంటంటే మనం ఎంత ఆకర్షంగా రెడీ అయినా గానీ ఆ పెళ్లి కుమారుని చేరుకోవడానికి ఎంత మాత్రము సరిపోదు. అది సరేలే, నా
నా దివిటీని 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన దివిటి వెలుగుతుందా? అయ్యో, నేను ఎంత బుద్ధిహీనురాలును. వందన, కీర్తన, దేవప్రియ అందరూ కలిసి చెప్పిన మాటలు నేను వినలేదు. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను? మీ సంగతి అలా ఉంచండి, నా పరిస్థితి మరీ ఘోరం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అందరం కలిసి ఉందామని చెప్పాను. నా మధురమైన మాటలతో పలికాను, ఒకరి లోపాలు ఎంచుకోకుండా అందరం కలిసిపోదామని. ఇప్పుడేమో ఇలా ఉంది, నేనేమో లోపలికి వెళ్ళలేమేమో. అయ్యయ్యో, ఎంత బుద్ధిహీనురాలను. నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి 2 సమస్యల మధ్య దిమస్కురాలిని. సమస్యానికి మరో మార్గం చూపడానికి సరైన నిర్ణయం తీసుకోవాలంటే దైవ ప్రార్థన చేయాలని ప్రార్థన ముందే చెప్పింది. నూనెను అప్పుడే నూనెను ఎక్కువ తీసుకుంటే ఇంత బాధపడాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పుడు తీరిగ్గా కూర్చుంటే ఏం లాభం? ఆకర్షణ, మధుబాసిని ద్విమనస్గా ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎంతో ప్రేమగా ఎంచుకున్న ఈ లోకం ఉంది. ఈ లోకంలో ఉన్న వారంతా మన స్నేహితులే. డ్యూటీని వెలిగించుకోవడానికి ఎవరిని అడిగినా నూనెస్తారు. నేను వెళ్ళి ఎవరినైనా సహాయం అడుగుతాను. లోకప్రియ, ఈ రాత్రి వేళలో నువ్వు వెళ్తే ఏమైనా ప్రమాదం జరుగుతుంది. నాకు మంచి ఆలోచన వచ్చింది. నువ్వు మమ్మల్ని ఎంతగానో నిరాశగా ఉన్న మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచావు. నువ్వేదో తెస్తావని ఆశతో ఉన్నాము. నువ్వు తప్ప ఇంకెవరూ నూనెని తీసుకురాలేరు. కావున నువ్వే వెళ్ళి నూనెని తీసుకురావాలని కోరుచున్నాను. అయ్యో, ద్విమనస్కాన్ని వల్ల మా అందరికి పిచ్చి పెట్టేటట్లు ఉంది. ఇప్పుడే వెళ్ళొద్దు అంటున్నా, ఇంతలోనే వెళ్ళారు అంటున్నా. నువ్వు అలా ప్రక్క నుండి స్నేహితులారా మీరే చెప్పండి, ఎవరినైనా నూనె అడిగి తీసుకురావాలా వద్దా? లోకప్రియ, కొంచెం సంభాళించుకో. ఇలాంటి సమయంలోనే మనం ఒకరికొకరు కలిసి ఉండాలి. నేను మధురమైన మాటలు పలికే చాతుర్యం ఉన్నదాన్ని కాబట్టి నేను నా మధురమైన మాటలతో నూనె అడుగుతాను. నూనె ఎక్కువ తెచ్చుకున్న వారిని అడిగి మన దివిటీలు వెలిగించుకుందాం. పెళ్లి కుమారుతో పాటు విందు గృహంలోకి ప్రవేశిద్దాం. మధుభాషిని చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఇంకా ఆలస్యం దేనికి? మధుభాషిని, నీ మధురమైన మాటలతో వాళ్ళ దగ్గర నుండి కొంచెం నూనె సంపాదించుకునిరా. నీకు శుభం కలుగును గాక. నా మీద నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. స్నేహితులారా, ఇలా రండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఇదిగో మధుభాషిని, మీరంతా సిద్ధపడ్డారా? మీ దివిటీలు వెలిగించుకొని సిద్ధపడండి. ఏం సిద్ధపడ్డాం? మా దివిటీల్లో నూనె అయిపోయినందువలన నూనె బుడ్డీలు అన్నీ ఆరిపోయాయి. మీ మాట మేము వినకపోవడం వలన ఇప్పుడు మేము సిగ్గుపడుతున్నాం. మీరు ఎక్కువ నూనె తెచ్చుకున్నారు కనుక మాకు కొంచెం నూనె ఇవ్వండి. మధుభాషిని, ఇది దైవజ్ఞానం అనిపించుకోదు. సమయం మించిపోయింది. త్వరగా ఊళ్ళోకి వెళ్ళి నూనె తెచ్చుకోండి. రండి. మాకు కొంచెం నూనె ఇవ్వరా? ఈ నూనె మీకు మాకు సరిపోదు. ఇదిగో స్నేహితులారా, ఎంతసేపు వాళ్ళని బ్రతిమాలతాం? మనందరం కలిసి దైవజ్ఞాన కళాశాలలో నూనె కొనుక్కొని వద్దాం, పదండి. పెళ్లి కుమారుడు మేళతాళ వాయిద్యములతో మహా ఆర్భాటంతో తరలి వచ్చాడు. ఆయనను ఎదుర్కొని 5 బుద్ధిగల కన్యకులు సంతోషంగా విందు గృహంలోకి ప్రవేశిస్తారు.
నేనంతో ఈ లోకానికి ఆకర్షణంగా కనపడతానయ్యా. నా కోసం తలుపు తీయండి అయ్యా. అయ్యా పెళ్లి కుమారుడా, నేను సప్తవర్ణాల హారం నుండి వచ్చాను, నాకు తలుపు తెరువయ్యా. పెళ్లి కుమారుడా, నాకు లోపలికి రావాలనిపిస్తుంది, నా మనసు మారకముందే తలుపులు తెరవయ్యా. అతిలోక సుందరుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, ప్రేమాపూర్ణుడా, దయచేసి నాకైనా తలుపు తీయవయ్యా. అయ్యా పెళ్లి కుమారుడా, ఇక నుండి లోకాన్ని కాక నిన్నే ప్రేమిస్తాను. నాకు ఇప్పుడే అర్థమైంది, ఈ లోకంలో ఉన్నవారి కంటే నువ్వే గొప్పవాడవని. తలుపు తీయవయ్యా. ఇంతవరకు ఈ చక్కటి ప్రదర్శన చూశారు కదా.